ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుడైన నికోదేముకు చెప్పిన మాటలు, అలాగే బాప్తిస్మకుడైన యోహాను యేసు ప్రభువుని గురించి మరోసారి ఇస్తున్న సాక్ష్యం ఈ అధ్యాయంలో మనం చూస్తాము. శ్రద్ధగా వినండి, బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు అక్కడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా పైనుండి జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని అనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగు సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడయ్యుండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దాన్నే సాక్ష్యమిచ్చుచున్నాను. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిసయ్యుడు అలాగే ఇశ్రాయేలీయులకు బోధకుడైన యూదుల అధికారి అయిన నికోదేము అనే వ్యక్తి యేసుక్రీస్తు పండగ సమయంలో దేవాలయంలో సూచక్రియలు చేసినట్లుగా మనం గత అధ్యాయంలో చూసాము. అనేక సూచక క్రియలు ప్రభు అక్కడ చేస్తే అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచారని, ఆయన చేస్తున్న కార్యాలను బట్టి ఆయనను చూస్తూ నమ్ముతూ వచ్చినట్లుగా మనం చూసాము. అయితే యేసు అందరిని ఎరిగినవాడు, అందరి ఆంతర్యములను హృదయాలను ఎరిగిన దేవుడు గనుక తనను ఎవరి వశము చేసుకోలేదు. అయితే ఆ సమయంలోనే, ఆ పండగ సమయంలోనే రాత్రివేళ యూదుల అధికారి పరిసయ్యుడు, ఆయన పేరు నికోదేము. ఇతను చూడండి, పరిసయ్యుడు అంటే మత గురువు, బోధకుడు, బోధిస్తాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. అలాగే అధికారి కూడాను. ఇతని వస్త్రధారణ హుందాగా ఉంటుంది, నిలువుటంగి ధరిస్తాడు, జనాల మధ్యలో మంచి పేరుంది. అతని దుస్తులు చూస్తే చాలు, సమాజంలో ఎక్కడ అతడు తన దుస్తులు ధరించి కనిపించిన ఎవరైనా సరే నమస్కారం అంటే వందనాలు తెలియజేస్తారు. అలాంటి ఒక పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి. ఇతను రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చాడు, పగలు రాలేదు. పైగా ఇతడు పరిసయ్యుడు. పరిసయ్యులు యేసుక్రీస్తుని తాను పరిచయం చేస్తున్న దినాలలో రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రశ్నలతో ఎదిరించినట్లుగాను,
ఆయనను అంగీకరింపనట్లుగాను రకరకాలుగా మనం పరిసయ్యుల గురించి చదువుతూ వస్తాము. ఈ నికోదేము అనే వ్యక్తి, నికోదేము అనే పేరుకి అధికారి, సమర్థుడు అనే అర్థాలు కూడా వస్తాయి. ఇతని విధానం చూడండి. 1 ఇతను అధికారి. 2 ఇతను బోధకుడు, ప్రబోధాలు చేస్తాడు. 3 పరిసయ్యుడు, మత గురువు. మత విషయాల్లో ఉంటాడు. అలాంటి వ్యక్తి యేసు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. ఆయన ఎవరికి తనను వశం చేసుకోలేదు. ఎవరితోనూ అంతగా ఆయన ఉండలేదు గాని, నికోదేముతో మాత్రం ముఖాముఖిగా ప్రభు మాట్లాడుతున్నారు. నికోదేముకి ఆ సమయం దేవుని దగ్గర ప్రాప్తించింది. ప్రభు ఇతనికి సమయం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇతనొచ్చి చక్కగా మాట్లాడతాడు. బోధకుడా, నీవు దేవుని కుమారుడిలాగా ఉన్నావు. నీవు నిజంగా దేవుని సహాయంతోనే ఈ కార్యాలు చేస్తున్నావు. ఎందుకంటే ఒకడు దేవుని తోడు లేకపోతే నువ్వు చేస్తున్న సూచక్రియలు లాంటివి ఎవరు చేయలేరు. నువ్వు అలాంటి కార్యాలు చేస్తున్నావు. నువ్వు నిజంగా దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము. చూసారా? తన ఆధిపత్యం, అధికారం మేము అనే మాటలో చూపిస్తున్నాడు. మేము పరిసయ్యులము. మాకు తెలుసు. అంటే తన అధికారాన్ని, తన యొక్క పరిసయ తత్వాన్ని, ఇతరేతరమైన వాటిని కలుపుతూ హుందాగా ప్రభు దగ్గర కొందరు మాట్లాడతారు గదా! మేము అట్లంతా గౌరవంగా సంబోధించుకుంటారు. ఎదుటివారిని మీరు అనటం తప్పులేదు. కానీ కొందరు ఎదుటి వాళ్ళని నువ్వు అంటారు. తనను మాత్రం మేము అంటారు. నేను అనరు. అలాగే ఇతడు మేము ఎరుగుదుము. మాకు తెలుసు. నువ్వు నిజంగా బోధకుడివే. దేవుని దగ్గర నుండి పంపబడ్డవాడివే. చాలా సత్యవంతుడివి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అట్లంతా ప్రభువుని కొన్ని మాటలతో ఇలాగ చెప్తుంటే, యేసు ప్రభువు అంటారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నారు. వాస్తవానికి ఇతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మనం గత అధ్యాయంలో స్పష్టంగా చదివాము. గ్రంథకర్త అయిన యోహాను పరిశుద్ధాత్మ సహాయం చేత స్పష్టంగా రాసిన విషయం ఏంటంటే, యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు అందరి ఆంతర్యమును అంటే హృదయంలో ఉన్న రహస్యాలను ఎరిగిన దేవుడు. హృదయంలో ఉన్న మాటలను ఎరిగిన దేవుడు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుతాము. ప్రభు మాట నా నోటికి రాకముందే నువ్వు పూర్తిగా దాన్ని ఎరిగి ఉన్నావు. నేను పండుకునుట, కూర్చునుట, నడుచుట, లేచుట సమస్తం నీకు తెలుసయ్యా. తల్లి గర్భంలోనే నీవు నన్ను చూసావు. అట్లంతా కీర్తనాకారుడు మాట్లాడాడు. యేసు సమస్తమును ఎరిగిన దేవుడు. ఇతని హృదయంలోను అలాగే పరిసయ్యుల ఆశ దేవుని రాజ్యం స్థాపించబడాలి. యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆ రాజ్యం స్థాపించబడితే ఇదిగో రోమా ప్రభుత్వం క్రిందన మేము ఉండాల్సిన అవసరం లేదు. ఈయన ఆ రాజ్య స్థాపకుడైతే ఇప్పుడు నీవే ఆ రాజ్య స్థాపకుడు అయితే నీవే ఆ మాటలు తెలియచేయాలి. అసలు నీ రాజ్యం ఏంటి, ఎప్పుడొస్తుంది, ఇట్లాంటి రకరకాల విషయాలు మనసులో పెట్టుకొని వచ్చాడు నికోదేము. ప్రభు అన్ని ఎరిగినవాడు గనుక ప్రభు ఇతడు వచ్చి ప్రశ్న ఏమి అడగలేదు. మీరు ఆ విషయాన్ని గమనించండి. ఇంకా ప్రశ్న ఏమి అడగలేదు. పైగాను యేసుక్రీస్తు ప్రభువుని మేము ఎరుగుదమయ్యా, నువ్వు పలానా 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 అని యేసుని గురించి మాట్లాడదంటే యేసు ప్రభు నేరుగా ఈ మాట మాట్లాడుతున్నారు. అదేంటంటే ఒకడు క్రొత్తగా పైనుండి జన్మించాలి. అప్పుడే దేవుని రాజ్యాన్ని చూడగలవు. రాజ్య స్థాపన జరగాల, దానిలోకి చేరాలనుకుంటున్నావా నికోదేము? అయితే విను. ముందు చేరటం కాదు, నువ్వు ముందు దాన్ని చూడాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. ఆ రాజ్యం చూడాలంటేనే క్రొత్తగా జన్మించాలి. పైనుండి ఆ జన్మ ప్రాప్తించాలి. క్రొత్తగా జన్మించిన వారిలాగా మారిన వారే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. లేదంటే నీ మనసులోని ప్రశ్నలు నాకు తెలుసు. ఏం ఆశపడుతున్నావు? రాజ్యాన్ని స్థాపించాలా? రాజ్య కార్యాచరణ, రాజ్యం ఎట్లా ఉంటుంది? రోమా సామ్రాజ్యానికి ఎలా వ్యతిరేకంగా మారదాము? మెస్సయ్య సామ్రాజ్యం ఎట్లా స్థాపించబడుతుంది? ఇలాంటి ప్రశ్నలతో నువ్వు ఉన్నావా? అయితే విను. అంటే ప్రభు కూడా వాటన్నింటికి ప్రశ్నలన్నిటికీ అతని హృదయంలో ఈ మాటలున్నాయి గాని అతని పెదాలు యేసుని సాధారణంగా పరిచయంతో మామూలుగా వర్ణిస్తున్నాడు. నువ్వు ఎలాగయ్యా?
అట్లా అంతా అంటుంటే, "ఇవన్నీ ఎందుకు నీకోదేమో" అంటూ దేవుడు అతని మనసులో ఉన్నదానికి సూటిగా సమాధానం చెప్తున్నారు. మీరు విశ్వాసులారా చూడండి, పైనుండి జన్మించాలట. అంటే నూతన జన్మ పొందితేనే, నూతనంగా జన్మించిన వారే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. వెళ్ళటం ప్రక్కన పెట్టండి. ముందు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం మీద దృష్టి పడాలంటే, అలా పడాల్సిన వ్యక్తి ముందుగా క్రొత్తగా జన్మించి ఉండాలి. నికోదేము అడుగుతారు, "నేను ముసలివాడిని లేదా ముసలివాడైన ఒక వ్యక్తి తల్లి గర్భమందు రెండోసారి ఎట్లా ప్రవేశించి మళ్ళా పుడతాడయ్యా? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి?" అట్లంతా అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, "ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." శరీరం మూలముగా జన్మించింది శరీరమే. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయ్యుంది. మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను నీతో నిశ్చయముగా చెప్పునందుకు ఆశ్చర్యపడొద్దు. ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటి క్రొత్తగా జన్మించాలంటే ఎట్లాగో తెలీదా? ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించాలి. గత అధ్యాయంలో మనం చూసాము. రాతి బాణలు 6 ఖాళీగున్నవి నీటితో నింపారు. నీటితో నింపినప్పుడు అవి దేవుని కృపను బట్టి ద్రాక్షరసంగా మారిందని గత పాఠంలో మనం విన్నాం కదా ప్రియ విశ్వాసులారా. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యము. ఒకరు ముందు దేవుని వాక్యం చేత పట్టబడాలి. ఆ తర్వాత ఆత్మ దేవుడు వాక్యాన్ని జీవితానికి అన్వయింపజేస్తారు. అన్వయింపచేసినప్పుడు మనిషిలో మార్పు వస్తుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ఇలాగ పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి తన పాపాలన్నీ ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలి, నేను ప్రభువులో నిలవాలి, ఈ రోత జీవితం నాకొద్దు, ఈ లోకంలో ఉండే పాపపు జీవితం నాకొద్దు, వెలుగై ఉన్న ప్రభువు నాకు కావాలి అని కోరుకుంటాడు. ఎప్పుడంటే ముందు ఆ వాక్యము మనిషి మనసులోకి చేరాలి. మనసులోకి చేరాలంటే వినాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, వింటున్న వారి ఆసక్తిని బట్టి వారి మనసు ప్రభు తెరుస్తారు. ప్రభు ఎవరి మనసైతే తెరుస్తారో వారి జీవితంలోకి వాక్యం ఎలా అన్వయించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తారు, అన్వయింపజేస్తారు. ఎప్పుడైతే అలాంటి ఒక అన్వయింపు జరుగుతుందో జీవితం ఏంటి, వాక్యం ఏం సెలవిస్తుంది, మన బ్రతుకు ఎట్లా ఉంది, దేవుని వాక్యం ఎలా నిలుస్తుందని వాక్యం మన ఎదుట అద్దంలాగా నిలుస్తుంది. అద్దంలాగా నిలిచిన వ్యక్తి ఎప్పుడైతే వాక్యం నిలుస్తుందో సాధారణంగా మనం ఎరుగుదుము. ఎవరైనా అద్దం ముందుకు వెళ్ళి నించుంటే వెంటనే ముఖం బాగోకపోయినా, జుట్టు బాగోకపోయినా, ముఖం మీద ఏమన్నా ఉన్నా సరి చేసుకోవడం, బట్టల మీద ఏమన్నా పడినట్లున్నా దులుపుకునే ప్రయత్నం చేయడం, మరకైతే వెంటనే నీటితో శుభ్రం చేసుకునే ప్రయత్నం, ముఖం బాగోకపోతే ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవడం, తల దూకోవడం, ఇట్లాగూ అద్దం ముందుకు వెళ్ళిన వ్యక్తి ఏది తనలో బాలేదో దాన్ని వెంటనే శుద్ధి చేసుకుంటాడు, సరి చేసుకుంటాడు. అలాగే ఎవరైతే దేవుని వాక్యం ఎదుటకు వస్తారో వారు వాక్యాన్ని అద్దంలాగా వారి ముందు ఉంచుకుంటారు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని అద్దంలాగా మన ముందు పెడతారు. అప్పుడు మనం చేస్తున్న జీవితంలో మన లోపాలేంటి, పాపం ఏంటో ప్రభు బోధిస్తాడు, స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాడు. ఎవరిలో అయితే చలనం ఉంటుందో వారు నేను ఇలా ఉండకూడదు, ఇలా నా జీవితం ఉండకూడదని తమను తాము మార్చుకుంటారు. అలా మారు మనసు పొందిన వ్యక్తి తర్వాత వేసి అడిగే బాప్తిస్మం, నీటి మూలంగా జన్మించడానికి గుర్తుగా బాప్తిస్మం పొందుతారు. ఆ తర్వాత అలా బాప్తిస్మం పొంది తను తాను శుద్ధి చేసుకుని దేవుల్లో ఆసక్తితో సాగుతున్న వ్యక్తి మంచివాడిగా తను తాను ఉంచుకుంటే గనక, ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, వివాహాల కోసం బాప్తిస్మాలు తీసుకోవడం, సర్టిఫికెట్ల కోసం బాప్తిస్మాలు తీసుకోవడం, లేదా ప్రభురాత్రి భోజన సంస్కారంలో నేను చేయి వేయాలి అని బాప్తిస్మం తీసుకోవడం, కుటుంబం అంతా తీసుకున్నారుగా నేను కూడా తీసేసుకుంటే సరిపోద్ది, లేదా అమ్మ నాన్న చెప్పారని, లేదా భార్య చెప్పిందని, లేదా భర్త చెప్పాడని, ఇలాంటి అనుభవాలతో బాప్తిస్మం పొందేవారు కూడా ఉంటారు. వీరు ఎలాగంటే వీరి మనసు మారదు. కానీ నిజంగా దేవుణ్ణి తెలుసుకొని వెళ్ళి బాప్తిస్మం పొందిన వారు, పశ్చాత్తాప పడ్డవారికి, విధేయులైన వారికి ప్రభు తన ఆత్మ వరాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు ఒక అతను క్రొత్తగా జన్మించిన అనుభూతిలోనికి వస్తాడు. నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను జన్మించాలి. ఇలా నేను చెప్పానని ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే శరీర సంబంధంగా పుట్టింది శరీరమే అవుతుంది. ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అవుతుంది. నువ్వు దేవుని ఆత్మ మూలంగా పుట్టాలి.
శరీర సంబంధమైన జన్మానికి ఇప్పటికే ప్రాప్తించింది. వయసు కూడా మీద పడుతుంది. మరి ఆత్మ మూలంగా కూడా ఒకడు జన్మించాలి. అప్పుడు క్రొత్తగా మారతాడు. గాలి తనకిష్టమైన చోటకి ఎలా విసురుతుందో ఆత్మ సంబంధులు కూడా అలాగే ఉంటారు. ఎక్కడికి వెళుతున్నారు ఏంటనేది ఆత్మ వల్లనే తెలుస్తుంది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ఆత్మ మూలంగా పుట్టిన వారు కూడా ఆయన విషయాలు తెలుసుకోగలుగుతారు. ఈలోపు నికోదేము అడుగుతున్నాడు, మరి సంగతులు ఎలా సాధ్యమయ్యా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అట్లా అంతా ప్రభు చెప్తుంటే ఎలా సాధ్యం అంటే ప్రభు అంటారు, నీవు ఇశ్రాయేలీయులకి బోధకుడై ఉండి కూడా వీటిని ఎరగవా? తెలీదా? మేము ఎరిగిన సంగతి చెప్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎరిగిందే చెప్తున్నాను, నేను చూసిందే చెప్తున్నా, అయినా నా సాక్ష్యం నువ్వు నమ్మవు, మీరు నమ్మరు. ఎందుకంటే భూ సంబంధమైన వాటిని నేను చెప్తుంటేనే నమ్మనప్పుడు పరలోక సంబంధమైన వాటిని తెలియచేస్తుంటే మీరు ఎలాగూ నమ్ముతారు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. మీకు తెలీదా? పరలోకంలో నుండి వచ్చిన ఈయన ఇస్తున్న సాక్ష్యం చాలా గొప్పదండి. ఎందుకంటే నికోదేమో, నీ మనసులో అనేక ఆలోచనలు ఉన్నాయా? రాజ్యం గురించిన ఆలోచనలు ఉన్నాయా? అయితే క్రొత్తగా జన్మించు. ఎట్లా జన్మిస్తావు అంటావా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించు. ఈ సంగతులు ఎలాగ జరుగుతాయి అంటావా? తెలుసుకో, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన రాజ్యంలో చేయాలంటే ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించిన వాడై ఉండాలి. క్రొత్త జన్మను పొందిన వాడై ఉండాలి. ఎందుకంటే పైనుండి దేవుడు పంపిన వాక్యాన్ని, పైనుండి దేవుడు పంపిన ఆత్మను పొందుకొని క్రొత్తగా జన్మించిన వాడే పైకి చేరగలుగుతాడు. చూసారా? ఇది ఎలాగ చెప్తున్నావయ్యా, ఇవి ఎలా జరుగుతాయి అంటే, నేను పైనుండే వచ్చా. నేను స్పష్టంగా చెప్తున్నాను, కానీ నా సాక్ష్యం మీరు నమ్మరు. భూ సంబంధమైన వాటిని చెప్తుంటేనే నమ్ముకున్నారు, ఆత్మ సంబంధమైన వాటిని చెప్తే ఎలా నమ్ముతారు? అయినా మీకు ఎన్ని సందేహాలు నివృత్తి చేసేవాడు మీ మధ్యనే ఉన్నా మీరు నమ్మరు, నమ్మటం లేదు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నారు. చూడండి ప్రియశ్వాసులారా, వాస్తవం కదా, దేవుడే కదా పైనుండి వచ్చిన వాడు. పైనుండి వచ్చిన దేవుడే పరలోక సంబంధమైన వాటిని తెలియజేస్తాడు. పరలోకంలో నుండి వచ్చిన దేవుడే మనకు పరలోక మార్గాన్ని చూపిస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. అయితే వెళ్ళాలంటే ఒకతను క్రొత్తగా జన్మించాలి. ఎలా? నీటి మూలంగా బాప్తిస్మం అనుభవం ఎప్పుడు వస్తుందంటే, ఒక మనిషి వాక్యం చేత పట్టబడ్డప్పుడే, దేవుడు అతని మనసు తెరిచినప్పుడే, అతడు వాక్యాన్ని అర్థంగా పెట్టుకుని తను తాను అందులో చూసుకున్నప్పుడే, తన జీవితానికి అన్వయించుకున్నప్పుడే, అప్పుడే అతడు క్రొత్తగా జన్మించగలుగుతాడు. అతనికి ప్రాప్తించే ఆ క్రొత్త జన్మ బట్టే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అలా ప్రవేశించాలి అంటే దేవుణ్ణి తెలుసుకున్నవాడై ఉండాలి. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగెత్తాడు? ఇత్తడి సర్పం అది. జనాలు పాపం చేశారు, సర్పకాటికి గురి అవుతున్నవారు అనేకులు నశిస్తుంటే మోషే ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తారు, ఇత్తడి సర్పాన్ని చేసి పైకెత్తు, ఆ సర్పాన్ని నిదానించి చూసిన వారందరూ స్వస్థత పొందుతారు అన్నట్లుగా మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి. అంటే ఇవంతా జరగాలంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించవలసి ఉంది. ఆయన అర్పించిన తర్వాత ఆయన మరణించి అలాగే సమాధి చేయబడి పునరుత్థానుడై లేచిన తర్వాత, లేచిన ఆయన పరలోకం వెళ్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆత్మ అనుగ్రహింపబడుతుంది. ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి మిమ్మల్ని ఒక్కొక్కరిని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, క్రొత్తగా జన్మించేవారుగా మారుస్తుంది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. 15వ వచనం, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. విశ్వసించిన ప్రతివారు నశింపకూడదు, ఆయన ద్వారా నిత్య జీవం పొందాలంటే దేవుని వల్లనే సాధ్యమో ఎవరి వలన సాధ్యమవుతుందో ఆయన పరిపూర్ణంగా విశ్వసించాలి, నమ్మాలి. ఇదంతటికి కారణం ఏంటి? ప్రేరణ ఏంటి? మూలం ఏంటి అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథం అంతటికి ఆణిముత్యం లాంటి వచనం
క్రైస్తవ లోకానికి సుపరిచితమైన వచనం 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రొత్తగా జన్మించాలంటే, పైకి మీరు చేరాలంటే, పరలోకం వెళ్ళాలంటే, మీలో ఒక క్రొత్త జన్మ అనుభవం రావాలంటే, ఇదిగో దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని భూమి మీదకు పంపించారు. పంపబడిన వాని యందు మీరు విశ్వాసం ఉంచాలి. ఎంత చక్కటి మాటలో చూడండి. యేసుక్రీస్తునందలి విశ్వాసమే మనల్ని వాక్యానికి దగ్గరికి చేరుస్తుంది. వాక్యం దగ్గరికి నడిపిస్తుంది. నడిపించబడిన నాడే వాక్యం ద్వారా మనల్ని మనం తెలుసుకున్నప్పుడే, మన జీవితాలు ఏంటో మనం తెలుసుకున్నప్పుడే మనకు క్రొత్త జన్మ ప్రాప్తిస్తుంది. యేసు లేనిదే క్రొత్త జన్మ లేదు. యేసు లేనిదే దేవుని దగ్గరికి మనం చేరలేము. యేసయ్య లేనిదే బాప్తిస్మ అనుభవం లేదు. యేసయ్య లేనిదే పరిశుద్ధాత్మ అనుభవం లేదు. యేసయ్య లేనిదే పరలోకానికి ప్రవేశం లేదు. యేసుని నమ్మాలి, యేసుని విశ్వసించాలి, యేసుని మీ స్వకీయ రక్షకుడిగా మీరు అంగీకరించాలి. యేసు నామమున విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలి, బాప్తిస్మం పొందాలి. ప్రియ విశ్వాసులారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమించాడు గనుకనే తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. మనం ఆయన ద్వారా రక్షణ పొందాలని, ఆయన ద్వారా నిత్య జీవం పొందాలని. దేవుని రాజ్యం ఎక్కడి నుండి వస్తుందంటే అది నా ద్వారానే వస్తుంది అని నికోదేముకి ప్రభు తెలియచేయకనే చేస్తూ ఉన్నారు. మరి యేసయ్యను నీవెంత అంగీకరిస్తున్నావు? నీవెంత నమ్ముతున్నావు? నీవెలాగూ విశ్వసించావు? ప్రియ విశ్వాసి, 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చును గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయ అభ్యసించున ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు, తన క్రియలు గద్దింపబడకయుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇదిగో, తండ్రి కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? కుమారుడి ద్వారా లోకం రక్షింపబడాలి. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. తీర్పరిగా ఆయన రాలేదు. ప్రియ విశ్వాసులారా, రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడుగా వచ్చిన యేసుని మనం తెలుసుకోవాలి. పరిసయ్యులకు ఒక విషయం తెలుసు. అదేంటంటే, మెస్సయ్య వస్తాడు, అన్ని రాజ్యపు అధికారాలను అణగొడతాడు, కేవలం ఆయన ఉన్నతమైన రాజ్యం స్థాపిస్తాడు అనేది వారు ఎరుగుదురు. అయితే పాత నిబంధన గ్రంథంలో క్రీస్తుని 2 కోణాల్లో చూపించారు. ఒకటి రక్షకుడు, 2 రాజు, మహాతీర్పరి. రక్షకుడుగా కన్యమరియ గర్భాన అవతరించి అందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసే ఒక రాక, అలాగే ఆయనను అంగీకరించి ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలుగా బ్రతికి ఆయన పోలికగా మారును ఉద్దేశించి తమను తాము మార్చుకుని లోకానికి వేరే వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించబడుతూ శుద్ధులుగా బ్రతుకుతూ తన కోసం కనిపెట్టే వారందరినీ తీసుకుని పోయి ఆయనను విశ్వసింపని వారిని, తృణీకరించిన వారిని, వెలుగుని అంగీకరించని వారిని శిక్షించడానికి వచ్చేదే రెండవ రాక. అయితే ఈ పరిసయ్యులు మెస్సయ్య వస్తాడు, తీర్పరిగా వస్తాడు అనుకున్నారు, కానీ రక్షకుడుగా వస్తాడన్న మాట వారు గ్రహించట్లేదు. అందుకే యేసు ఇక్కడ తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అందుకే తన కుమారుని పంపాడు. ఇప్పుడు ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుతారు. ఆ కుమారుని తృణీకరించిన వారు తీర్పు తీర్చబడతారు. వారికి తీర్పు తీర్చబడి ఉంది. ఎట్లా అంటారా? ఇదిగో కుమారుడు వెలుగు, కుమారుడు లోకానికి జీవం. ఈ వెలుగుని ప్రేమింపక తమ క్రియలు చెడ్డవైనందున చీకటినే ప్రేమించారు లోకంలో ఉన్న మనుషులు. నిజమే కదా? పాపాలు చేసినవాడు, తన మురికి వస్త్రాలతో ఉన్నవాడు, మలినంగా ఉన్నవాడు వెలుగులోకి రాడు. కారణం ఏంటంటే తన వస్త్రాలు బాలేదు, తన క్రియలు బాలేదని అందరూ గుర్తిస్తారు గనక, రహస్యమందు చేస్తారు గనక చీకట్లోనే ఉంటారు. వెలుగులోకి రావటానికి ఇష్టపడరు. లోకం అలాగే రావటానికి ఇష్టపడలేదు. కారణం వారి క్రియలు చెడ్డవి. కానీ సత్యవర్తనులైతే వాళ్ళు వెలుగులో తమ క్రియలు దేవుని మూలంగా జరిగాయని, తేటపరచబడాలని, ప్రత్యక్షపరచబడాలని వెలుగులోకి వస్తారు.
మంచి ప్రవర్తన గలవారు వెలుగులోకొస్తారు. యేసయ్యను విశ్వసిస్తారు. వెలుగుగా మార్చబడతారు. వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. మంచి క్రియలు చేస్తారు. యేసయ్యను విశ్వసించని వారు లోకంలో బ్రతుకుతారు. చెడ్డవారిగా ఉంటారు. చీకటి సంబంధులుగా మిగిలిపోతారు. తీర్పుకు గురి అవుతారు. తీర్పుకు గురి అవటానికి కాదు, రక్షణ పొందాలని నన్ను నా తండ్రి పంపించాడు. పంపబడిన నా యందు విశ్వాసం ఉంటే నువ్వు క్రొత్తగా జన్మిస్తావు. నువ్వు క్రొత్తగా జన్మిస్తే రాజ్యానికి చేరతావు. నికోదేమో, నీ మనసులో సందేహాలున్నాయా? విను. ఏమని సందేహపడుతున్నావు? ఏమని ఆలోచన చేస్తున్నావు? దేవుని రాజ్యం కావాలా? ఆ రాజ్యం నా ద్వారానే స్థాపించబడుతుంది. కానీ నువ్వు ఆ రాజ్యాన్ని చూడాలంటే ముందు నన్ను విశ్వసించి, నన్ను వెంబడించి, నా పోలికగా మార్చబడుతూ, మంచి క్రియలు నీలో ఏర్పాటు చేసుకొని, నీవు క్రొత్తగా జన్మించిన అనుభూతిలోనికి రావాలయ్యా అని ప్రభు స్పష్టంగా నికోదేముకి నాడు నేటి క్రైస్తవులారా మనకు కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. మరి నికోదేము రాత్రివేళ ప్రభు దగ్గరకు వచ్చాడు. అతడు పరిసయ్యుడట, మతబోధకుడు, అలాగే అధికారి. తన ఆధిపత్యాలు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు మాటల ద్వారా ఒక్కొక్కటి అన్ని ప్రక్కన పెట్టేలాగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కారణం ఏంటంటే ఉన్నతమైన వాడు ప్రభు, పరలోకం నుండి వచ్చిన సాక్షి ప్రభు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఆయన పరలోకాన్ని చూసి వచ్చి అక్కడి సంగతులు ఇక్కడ తెలియజేస్తున్న మహారాజు. ఈ రాజు మాటలు, ఈ యేసు ప్రభువు మాటలు నీవు నేను నమ్మాలి. ఆ లోకానికి, ఆ రాజ్యానికి చేరాలంటే, ఆ రాజ్యానికి మనల్ని తీసుకెళ్లే ప్రభు మనతో ఏది చెప్తున్నాడో అది మనం చేయాలి. చేసినప్పుడు ఆయన ద్వారా మనం ఆ రాజ్యానికి చేరతాము. ఆయననే ప్రక్కన పెడితే మనం ఆ రాజ్యంలోనికి చేరలేము. ప్రియ విశ్వాసులారా, ఈ యేసుక్రీస్తు ప్రభు మాటలు మీరు నమ్మి క్రొత్తగా జన్మించిన అనుభవంలోనికి వచ్చారా? ఇంక నువ్వు రాకుండా ఉంటే ఇదే సమయము. దేవుని వాక్యం ఎదుట మీ జీవితాలు పరీక్ష చేసుకొని మార్పు నొంది బాప్తిస్మం పొంది ప్రభు రాజ్యానికి హక్కుదారులు అవటానికి క్రొత్తగా మీరు జన్మించాలని, శిశువులను పోలి జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం నుంచి. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గర ఉన్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారము గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను. గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను? నీవు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని ఆయనతో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి ఉన్నాడు. సంగతుని గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించి ఉన్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడు. ప్రియసాస్లారా, యేసుక్రీస్తు ప్రభు యోదయ ప్రాంతం నుండి పరిచయం చేస్తున్నారు. యోహాను కూడా ఇంచుమించు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండి సువార్త పరిచయం చేస్తూ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు.
యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఒకానొక దినాన యోహాను దగ్గరున్న శిష్యులకి, ఒక యూదునికి ఒక వివాదం. శుద్ధీకరణ ఆచారం గురించి. అదేంటంటే, పరిసయ్యులు శుద్ధీకరణ ఆచారం మోషే ధర్మశాస్త్రం అందలి నియమాలు చొప్పున చేస్తున్నారు కదా! మీ బోధకుడు బాప్తీసాలంటాడేంటి? ఇట్లా ఇస్తాడేంటి? అట్లంతా అంటూ ఉన్నారు. అలాంటి వివాదం ఒకటి తలెత్తింది. అంతేకాదు శిష్యులు మరొకటి చూశారు. అదేంటంటే, ఈయనే దేవుని కుమారుడు, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల అను యేసుక్రీస్తు ప్రభువుని గురించి యోహానిచ్చిన సాక్ష్యం శిష్యులు అంతకుముందు అధ్యాయంలో విన్నారు కదా! విన్నప్పుడు వారికి ఒక ఆలోచనొచ్చింది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య విస్తరిస్తా ఉంది. ఆయనకు అనేకులు శిష్యులవుతున్నారు. ఆయన పరిచర్య ముమ్మరంగా జరిగిస్తున్నారు. అయితే మా బోధకుడు కదా! ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. మరి మా బోధకుడి దగ్గరేమో ఏంటి ఇట్లాగే ఉన్నారు. ఇదివరకి మా బోధకుడి దగ్గరికి ఓకి వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో యేసు ప్రభు దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇదేంటి? అట్లంతా వాళ్ళ మనసులో, వాళ్ళ చిన్న మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఏంటిది ఇలా జరుగుతుంది? మా బోధకుడు కదా గొప్పవాడు. మా బోధకుడు కదా అన్నీ చెప్పాడు. సాక్ష్యం ఇచ్చింది కూడా మా బోధకుడు కదా! ఇప్పుడు మా బోధకుడి దగ్గరకు వచ్చి ఇదివరకి ఎందరో వచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి? ఆయన వెంబడిస్తున్నారు అనేకులు. ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తి, ఆ వివాదం గురించి అన్నీ తీసుకునెళ్ళి యోహాను శిష్యులు యోహానుతో, ఏ యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహానుతో మాట్లాడుతున్నారు. అయ్యా బోధకుడా, నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చావో ఆయనేంటయ్యా ఇట్లా ఇట్లా చేస్తున్నాడు. ఆయన పరిచర్య ఏమో అట్లా అట్లా వృద్ధి చెందుతుంది. ఆయన అందరికీ బాగా నచ్చుతున్నాడు. ఆయన దగ్గరికి అనేకులు వెళ్తున్నారు. ఏంటిది అన్నట్లుగా వాళ్ళ సందేహాన్ని చెప్తుంటే యోహాను అద్భుతమైన మాటలు చెప్తారు. ఏమనంటే, మీరు ఇట్లా అంతా కంగారు పడకండి. తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవరు ఏమి పొందలేరు. ఆయనకు అధికారం ఉంది. ఆయన పరలోకం నుండి వచ్చినవాడు. పరలోకం నుండి ఆయనకు అధికారం ఇవ్వబడింది. అందుకే ఆయన చేస్తున్నాడు. అయితే మీరు ఇంకో విషయం మర్చిపోయారా? నేను క్రీస్తుని కానని, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అని నేను చెప్పా కదా! ఆ సాక్ష్యం మీరు విన్నారు కదా! నేను తగ్గవలసింది కదా! నేను తగ్గాలి. ఆయనే హెచ్చింపబడాలి. గొప్పవాడాయనే. పరము నుండి వచ్చినవాడాయనే. ఆయనకి సమస్త అధికారాలున్నాయి. నేను మీకు ముందే చెప్పా కదా! నేను కాదు మెస్సయ్యను. మరి మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అంటూ ఒక సందర్భాన్ని వివరిస్తున్నాడు. అదేంటంటే, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుని దగ్గరికి పెండ్లి కుమార్తె వస్తుంది. వారిద్దరూ సంతోషంగా ఉంటారు. అయితే పెండ్లి కుమారుని దగ్గర ఉండే వ్యక్తి స్నేహితుడిలాగా ఉండి, పెండ్లి కుమారుడు స్వరాన్ని విని ఏది చెప్పినా చేస్తూ సంతోషిస్తాడు కదా! నేను అలాంటి సంతోషించే వ్యక్తినే. యోహాను పాత నిబంధన ప్రవక్తల కోవకు చెందినవాడు. పాత నిబంధన ప్రవక్తలు యేసుక్రీస్తు మార్గాలను సరళం చేసే దిశగా రాబోతున్న విషయాలు దేవుని పక్షం నుండి తెలియజేశారు. మరి యోహాను క్రొత్త నిబంధనలో ఉన్నాడు కదా అంటారా? యోహాను క్రొత్త నిబంధనలో ఉన్నాడు. యేసుక్రీస్తుకి ముందు చేయవలసిన పని చేశాడు. యోహాను పరిచర్య చాలా తక్కువ కాలమే, కొంత సమయం మాత్రమే. అతని పరిచర్య కొద్ది సమయం వరకే. యేసుక్రీస్తుని గురించి అతడు సాక్ష్యం ఇచ్చే వరకే. సాక్ష్యం ఇచ్చిన తర్వాత మరికొన్ని దినాలు పరిచర్య చేస్తే, ఆ తర్వాత రాజకుటుంబానికి స్పష్టంగా ఎదురు తిరిగి సత్యమేంటో బోధించినందుకు రాజకుటుంబీకులు పగబట్టి యోహాన్ని చెరసాల్లో వేసి, ఆ తర్వాత అతన్ని శిరశ్ఛేదనం చేసినట్లుగా మనం చూస్తాము. యోహాను పరిచర్య అంతటితో ముగిసింది. యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే ఈ మాటలు పలుకుతున్నాడు. ఆయనే హెచ్చవలసి ఉంది. ఆయన ఉన్నతమైన వాడు. ఆయన అందరికీ పైగానుండేవాడు. నేను తగ్గవలసిన వాడినే. నా సంతోషం పరిపూర్ణమైంది. ఎందుకంటే నేను పెండ్లి కుమారుడిని కాను, పెండ్లి కుమార్తెను కాను. పెండ్లి కుమారుని దగ్గరుండే స్నేహితుడిని. పెండ్లి కుమారుడు చెప్పిన మాటలు చేసేవాడును. పెండ్లి కుమార్తె సంఘం, సంఘస్థులు. నేను సంఘస్థుడిని కాను. నేను పెండ్లి కుమారుని దగ్గర ఉండే వాడను అంతే. నా సంతోషం ఆయన చూస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఆయన చేసిన పరిచర్య చూస్తున్నాను. నా సంతోషం పరిపూర్ణమైంది. ఇంతటితో నా పని అవుతుంది. ఇక నేను తగ్గించబడతాను. నా వరుస క్రమం చొప్పున నేను వెళ్తాను. ఆయనే హెచ్చింపబడాలి. ఆయనే ఉన్నతమైన
గొప్ప కార్యాలు చెయ్యాలి. ఆయన నామం హెచ్చించబడాలి. ఎందుకంటే ఆయన పైనుండి పంపబడిన దేవుడు. అట్లంతా తన శిష్యులకి వినయంగా చక్కటి జవాబిస్తున్నాడు. చూడండి వింటున్న విశ్వాసులారా. యేసుక్రీస్తు ప్రభు హెచ్చింపబడాలి. మనం తగ్గించబడాలి. ప్రభువుని హెచ్చిస్తున్నారా? మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారా? కొందరు మందిరాలలో భలే సాక్ష్యాలు చెప్తారు. నేను చేశానండి, నేనున్నానండి, నేనండి అంటారు. నేను ప్రార్థన చేశానండి, ఇలా జరిగిపోయిందండి. నీవెవరు? నేనెవరిని? ప్రభు కదా హెచ్చింపబడాలి. కార్యం చేసింది ప్రభు. ప్రభు కృప చొప్పున ఆయనకి నచ్చింది గనక, ఆయన ఇష్టపడ్డాడు గనక, ఆయన నీవు నేను చేసిన ప్రార్థనను గౌరవించాడు గనక కార్యం చేశాడు. ఇందులో ఘనత మనకెక్కడా? ప్రభు ఘనపరచబడాలి. ప్రభు హెచ్చింపబడాలి. యోహాను అదే స్పష్టంగా మరొక్కసారి సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన సాక్ష్యాన్ని మనం చూస్తాము. నా ముందు వస్తున్నాడు, నా వెనక వచ్చేవాడు, ఆయన శక్తివంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాను, ఆయన గొప్పవాడు, ఈయన లోక పాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, అట్లంతా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడేమో ఆయన హెచ్చింపబడవలసిన వాడు, నేను తగ్గింపబడవలసిన వాడిని, నేను ఆయనకు ముందుగా ఆయన కార్యాలు, ఆయన మార్గాలు సరళం చేయడానికి వచ్చిన వాడనే, నేను క్రీస్తుని కాను, క్రీస్తు ఆయనే. అట్లంతా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి మనం ఎలాగ మాట్లాడుతున్నాం? మన మాటలు ఎట్లా ఉంటున్నాయి? దేవుని విషయానికి వస్తే యోహాను ఆ మాటలు చెప్పారు. ఆ తర్వాత 31వ వచనం నుంచి గ్రంథకర్త అయిన మనకి ఈ సువార్త రాస్తున్న యోహాను రాసిన మాటలు ఇవి. యోహాను సాక్ష్యం చెప్పాడు. ఎక్కడి వరకు అంటే ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నది అన్న వరకే యోహాను ఇచ్చిన మాటలు. ఇక గ్రంథకర్త మనకి ఈ సువార్తను అందిస్తున్న సువార్థికుడు అపోస్తులుడైన యోహాను మనకు కొన్ని మాటలు పరిచయం చేస్తున్నాడు. అదేంటంటే పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, ఆయన పైనున్నవాడే. భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని విన్నవాటిని సాక్ష్యం ఇస్తాడు. ఆయన సాక్ష్యం ఎవడు అంగీకరించడు. ఆయన ఎవరు అంటే ఈయన పైనుండి వచ్చినవాడు, అందరికీ పైగాను ఉన్నవాడు. ఈయన సాక్ష్యం గొప్పది. ఈయన గొప్ప మాటలు తెలియజేస్తాడు, ఈయన చక్కటి మాటలు మాట్లాడతాడు. కానీ ఆయన మాటలు నమ్మట్లేదు చాలా మంది. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. అయితే కొందరు విశ్వసించారు. విశ్వసించిన వారు, ఆయన సాక్ష్యాన్ని నమ్మిన వారు ఆయన సత్యవంతుడని ఒప్పుకున్నారు. ఆయనే సత్యం, ఆయన ద్వారా ఆయన రాజ్యాన్ని చేరతారు. అయితే కొందరు ఆయన మాట నమ్మట్లేదు, కొందరు ఆయనకు సాక్ష్యం ఇవ్వట్లేదు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు, కానీ దేవుని ఉగ్రతనే చూస్తాడు. మరో మాట తెలియచేస్తున్నాడు గ్రంథకర్త అయిన యోహాను. ఈయన పైనుండి వచ్చాడు, పైనుండి వచ్చాడు కనుక పైన చూసిన వాటిని, ఆయన విన్న వాటిని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యాన్ని నమ్మిన వారు ఆయనకు విధేయులు అవుతారు. విధేయులైన వారు జీవాన్ని, అవిధేయులు ఉగ్రతను పొందుకుంటారు. విశ్వాసి ఈయన మాటకు విధేయులు కావాలి. ఆయన సాక్ష్యాన్ని నమ్మాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. ఆయన నామం గొప్పది, మనం ఆయన్ని ప్రత్యక్షపరచాలి, మనల్ని మనం కాదు. అలాగ నమ్మినవాడు జీవాన్ని పొందుతాడు. ఆయన మాటలకు విధేయుడైన వాడు జీవాన్ని అనుభవిస్తాడు, సంతోషిస్తాడు, నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. ఆయన మాటలు విననివాడు, విధేయుడు కానివాడు, అవిధేయుడు ఉగ్రతను పొందుతాడు. మహా ఉగ్రత రాబోతుంది నమ్మని వాని మీదకు. నమ్మని వానికి శిక్ష, నమ్మిన వానికే రక్షణ. నువ్వు నమ్మేవా ప్రియవిశ్వాసి? విధేయతతో దేవుని మాటలు వింటున్నావా? నికోదేముకి దేవుడిచ్చిన మాటలు చూడండి. క్రొత్తగా జన్మించాలి. ఆయన క్రీస్తే చెప్పాడు క్రొత్తగా జన్మించాలని. క్రీస్తు చెప్పిన మాట విని కొత్తగా జన్మించిన వాడున్నాడే, వాడు విధేయుడు. విన్నాడు గనక, విని పాటించాడు గనక. క్రొత్తగా జన్మించిన వాడు అవిధేయుడు, ఎందుకంటే వెళ్ళలేదు, చెప్పింది చేయలేదు. జన్మించిన వానికి నిత్యరాజ్యం, జన్మించిన వానికి నిత్య నరకం, ఉగ్రత. చూసారా? విధేయులు అవుతున్నారా? కావట్లేదా? ఈ అధ్యాయంలో ప్రభు మనకు పరిచయం చేస్తున్న విధానం చూడండి. 3వ అధ్యాయం చాలా విలువైంది. మొదటి భాగంలో పైనుండి వచ్చిన రక్షకుడు, తండ్రి చేత పంపబడ్డాడు ఈయన.
పంపబడ్డ ఈయన యందు విశ్వాసం ఉంచాలి. పంపబడిన ఈయనే మనకు మార్గం. పంపబడిన ఈయన ద్వారానే మనకు మోక్షరాజ్యం. పంపబడిన ఈ రక్షకుణ్ణి విశ్వసించావా? మొదటి భాగంలో పైనుండి వచ్చే జన్మ. ఆ జన్మనిచ్చేది పైనుండి వచ్చిన రక్షకుడు. తర్వాత వచ్చింది పైనుండి వచ్చువాని సాక్ష్యం. 3 భాగాలుగా ఈ అధ్యాయం ఉంది. మొదటిది పైనుండి వచ్చిన జన్మ. నువ్వు పైనుండి వచ్చే ఆ నూతన జన్మను పొందుకోవాలి. భూ సంబంధంగా జన్మించావు, జీవిస్తూ ఉన్నావు. నీకు శరీరం ఉంది, నీకు ఒక కుటుంబం ఉంది. విశ్వాసి, మరి ఆత్మ మూలంగా జన్మించావా? నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించిన అనుభవం నీకుందా? వాక్యం చేత పట్టపట్టావా? దేవునికి నిన్ను నీవు సమర్పించుకున్నావా? బాప్తిస్మం పొందావా? ఆత్మను పొందుకున్నావా? 2 పైనుండి వచ్చిన రక్షకుడు. మర్చిపోకు, ఈయన లేదంటే పరలోక రాజ్యం లేదు. ఈయన ద్వారానే రక్షణ. ఈయన ద్వారానే మనకు ఆ మోక్ష రాజ్యం. ఈ రక్షకుణ్ణి విశ్వసించిన వారు రక్షింపబడతారు. విశ్వసింపని వారు తీర్పులోనికి వెళతారు. ఈయన వెలుగు. ఈ పంపబడిన ఈయన రక్షకుడు వెలుగైన రక్షకుడు. నీవు సత్యవంతుడు అయితే నీ క్రియలు వెలుగులో ఉండాలని దేవుని దగ్గరికి వస్తావు. సత్యవంతులు కాని వారు తమ దుష్క్రియలు కనబడకూడదని చీకట్లోనే ఉంటారు. మరి ఈయన లోకులను రక్షించడానికి వచ్చాడు. మరి ఆయన వచ్చిన రక్షకుడు కదా. ఆ రక్షకుడిని నువ్వు చేరుకున్నావా? క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చావా? 3వది పైనుండి వచ్చిన సాక్ష్యం. యోహాను ఇస్తున్న సాక్ష్యం చూడండి. బాప్తిస్మకుడైన యోహాను, అలాగే గ్రంథకర్త అయిన యోహాను ఇరువురు ఇస్తున్న సాక్ష్యం ఇది. ఆయన పైనుండి ఉన్నవాడు, పైగానున్నవాడు, అందరికీ పైనవాడు, గొప్పవాడు, ఆది అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా, సర్వశక్తివంతుడు, అన్నిటిపైన అధికారం ఉన్న వ్యక్తి, సర్వ సృష్టికి కర్త, నోటి మాట చేతే సమస్తాన్ని సృష్టించిన దేవుడు. మరి ఆయన సాక్ష్యాన్ని విశ్వసిస్తే రక్షణ, విశ్వసించిన వారికి శిక్ష. చూసారా? పైనుండి వచ్చిన జన్మ. పొందితే రక్షణ, పొందకపోతే శిక్ష. నూతన జన్మ కావాలి. పైనుండి వచ్చిన రక్షణ. ఈ రక్షణను అందుకున్నావో నిత్య జీవం, అందుకోలేదో నిత్య నరకం. పైనుండి వచ్చిన వాని సాక్ష్యం. యేసుక్రీస్తు సాక్ష్యం విను, ఆయన సాక్ష్యాన్ని విశ్వసించు, విధేయుడిగా మారు. మరో మాట, నీవు కూడా సాక్షిగా బ్రతకాలి. నీవు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి, యోహాను ఇస్తున్నట్లుగా. అలాగే ఇచ్చిన వారు రక్షింపబడతారు, విధేయులవుతారు. ఇవ్వని వారు శిక్షింపబడతారు. ప్రియవిశ్వాసి, మరొకసారి అడుగుతున్నాను, క్రొత్తగా జన్మించావా? రక్షకుడైన యేసుని విశ్వసించావా? ఆయన సాక్ష్యాన్ని నమ్మి ఆయన కోసం సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి పరీక్షించుకో. ప్రభు ఎదుట మనం నిలవాలంటే నూతన జన్మ అనుభవం కావాలి. నూతనంగా జన్మించబడిన వారమే రక్షకుని యందు విశ్వాసం ఉంచి దేవునికి సాక్షులుగా మనందరం బ్రతుకుదుము గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.